డైలీ ప్రేయర్ ఈరోజు ప్రభు మాట్లాడుతూ విన్నాము. దేవుని బిడ్డలుగా మీ పైన కూడా తప్పకుండా అపవాది దాడులు అనేవి జరుగుతాయి. మరియు దేవుడే వీటిని మన జీవితంలో అనుమతించి ఉండింటాడు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభు మనల్ని పరీక్షిస్తుంటాడు. కాబట్టి అపవాది దాడులు అనంతరం మన జీవితంలో ఏదో ఒక విధంగా ఉంటూనే ఉంటాయి. కానీ ఈ దాడి నుండి మన రక్షణ కూడా చాలా అవసరం. దేవుని బిడ్డలుగా మనకు రక్షణ ఎంతో ఇంపార్టెంట్. దేవుడి నుండి ఈ రక్షణ మనకు కావాలి. కాబట్టి దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని నడుచుకున్నప్పుడు అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఏ విధంగా నడుస్తున్నాం, అతని చిత్తంలో ఉన్నామా లేదా అన్నీ చూసి అప్పుడు అతనికి ఇష్టమైనప్పుడు అతను మనకు రక్షణ ఇస్తాడు. అపవాది దాడి నుంచి రక్షణ ఇస్తాడు. మరియు అపవాది తప్పకుండా దాడి చేస్తాడు, కానీ దాని ప్రభావం ఎక్కువ ఉండకుండా, ఎక్కువ నాశనం జరగకుండా, చాలా చిన్న వాటిలోనే అపాయం తొలగిపోయేటట్లు అంతగా ప్రభువు మనల్ని రక్షిస్తాడు. మరియు యోబు గ్రంథంలో కూడా చూసుకుంటే మొదటిగా ప్రభువే అపవాదికి అనుమతిస్తాడు యోబు మీద దాడి చేయాలని. మరియు అనేకమైన నాశనాలు కలిగినప్పటికీ యోబు దేవుని చిత్తానుసారంగా ఆ పరిస్థితులన్నిటి గుండా కూడా దేవుని చిత్తానుసారంగానే నడుచుకున్నాడు. మరియు దేవుని ఇంకా ఎక్కువ మహిమపరిచాడు. అంతంలో ప్రభు ఎన్నో రెట్లు యోబుని ఆశీర్వదించాడు. ఎన్నో సంవత్సరాల ముందు, ఎన్నో వేల సంవత్సరాల ముందు ఈ యోబు యొక్క ఘటన జరిగి ఉండొచ్చు. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం యోబుని గుర్తు చేసుకుంటున్నాం. కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడిచినప్పుడు దేవుడు ఎంతో రక్షణ ఇస్తాడు, మరి ఎంతో ఆశీర్వదిస్తాడు. మరియు రాబోయే తరాలు కూడా వారిని గుర్తు పెట్టుకునేటట్టుగా దేవుడు అంతగా వారిని ఆశీర్వదిస్తారు. కాబట్టి అపవాది దాడులకు మీరు భయపడకుండా దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే వల్ల మీకు రక్షణ కలుగుతుందని మీరు గమనించాలి. ప్రభు కోరుచున్నాను.